జీవన పర్యంతము స్థిరంగా అచంచలంగా ఏకరస స్థితిలో ఉన్నటువంటి మాతేశ్వరి గారి గురించి బ్రహ్మకుమారి కుంజుదాది గారు తమ అనుభవాన్ని ఈ విధంగా వినిపిస్తున్నారు. నేను బాల్యావస్థలో బంధనములో ఉండేదాన్ని. నేను యజ్ఞములోకి వస్తూనే మమ్మగారి సంపూర్ణ పాలన లభించింది. నేను చాలాసార్లు ఇంటి నుండి ఏమీ తినకుండా వచ్చేదాన్ని. మా అమ్మకి ఎలా తెలిసోదో నన్ను కూర్చోబెట్టి స్వయంగా భోజనం తినిపించి ఇంటికి పంపేవారు. అంతేకాక నాలో ధైర్య ఉత్సాహాలను నింపుతూ ఉండేవారు. ఏ కన్యలకు తమ తల్లిదండ్రుల నుంచి అనుమతి లభించకుండా ఉండేదో వారు ఓం మండలికి చెందిన ఓం స్కూల్లో చదువుకునేందుకు వచ్చేవారు. అందులో నేను కూడా ఒకదానిని. అక్కడ మా అమ్మ ద్వారా మా పాలన జరిగేది. మా అమ్మను చూస్తూనే వారు మా తల్లి అని మాకు అనిపించేది. హనుమంతుడు సీతను రావణుడి నుంచి విడిపించినట్లు నీవు బంధనములో ఉన్నవారిని విడిపించాలి అని మా అమ్మ నాకు చెప్పేవారు. మా అమ్మ యుక్తులు తెలిపి శక్తులు నింపి నన్ను నిర్భయులుగా చేసేవారు. అప్పుడు నా వయసు 9 సంవత్సరాలు. మా అమ్మకు శివబాబాతో పాటు డ్రామాపై కూడా అచంచలమైన నిశ్చయం ఉండేది. మా అమ్మ డ్రామాపై మాకు 2 గంటల క్లాస్ చేసేవారు. మా అమ్మ అనేవారు, బాబాపై ఎంత నిశ్చయం ఉందో డ్రామాపై కూడా అంతే ఉండాలి. అప్పుడే మీరు ఈశ్వరీయ జీవితంలో ఏకరస స్థితిలో ఉండగలరు. మా అమ్మ డ్రామాపై స్థిరంగా నిశ్చలంగా ఉన్నందున వారు సదా ఏకరసంగా ఉండేవారు. యుద్ధస్థలంలో బాబా మా అమ్మగారిని పూర్తిగా ముందు ఉంచేవారు. యజ్ఞము కూడా మా అమ్మ పేరు మీదే ఉండేది. స్థాపనలో ప్రతి కార్యములో ఎన్ని పరీక్షలు వచ్చినా మా అమ్మ శివశక్తుల సైన్యానికి నాయకత్వం వహించారు. ఎన్ని కఠిన పరిస్థితులు వచ్చినా విఘ్నాలు వచ్చినా మా అమ్మ నవ్వుతూ అచంచలంగా స్థిరంగా ఉంటూ ఎదిరించి విజయాన్ని ప్రాప్తి చేసుకున్నారు. యజ్ఞములో సేవ చేసే సమయంలో నా జతకు ఒక సోదరుని ఇచ్చేవారు. వారిని జతలో ఉంచుకుని సేవ పూర్తి చేయమని నాకు చెప్పారు. అప్పుడు నేను మా అమ్మతో, మా అమ్మ, ఈమె చాలా బలహీనంగా ఉంది, చాలా నిదానంగా పనిచేస్తుంది. నాతో ఫలానా వారిని ఇస్తే మేమిద్దరము కలిసి త్వరగా సేవ పూర్తి చేస్తాము అని అన్నాను. అప్పుడు మా అమ్మ అన్నారు, ఈమె చాలా బలహీనమని నీకెలా తెలుసు? నేను ఇలా అనేదానిని, మా అమ్మ, నేను ప్రతిరోజు నాతో పనిచేయడం చూస్తున్నాను కదా. అప్పుడు మా అమ్మ అన్నారు, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపము బలహీనత ఉంటుంది. నేను తల్లిని కదా, నేను అందరికీ సేవ చేసేందుకు అవకాశం ఇచ్చి వారి భాగ్యాన్ని తయారు చేయాలి. ఈరోజు ఈమెలో ఈ లోపముంది, నీలో ఉన్న కళను చూస్తూ రేపు తనలోని లోపాన్ని బలహీనతను పోగొట్టుకుంటుంది. ఒకరోజు ఆమె కూడా నీవలే హుషారుగా అవుతుంది. కావున అందరినీ కలుపుకుని జతలో నడవాలి. ఈ విధంగా మా అమ్మ ప్రీతితో అర్థం చేయించి నాకు శిక్షణ ఇచ్చేవారు. మా అమ్మ ప్రతి విషయంలో గమనికిప్పించేవారు. ఒకసారి కరాచీలో ఒక సోదరి శరీరం వదిలేసింది. ఆమె 2-3 రోజులు మాత్రమే అనారోగ్యముగా ఉండింది. అయినా అంతలోనే శరీరం వదిలేసింది. మా అమ్మ అందరికీ ఇలా చెప్పారు, ఈమె మృత్యువు ద్వారా అందరూ పాఠం నేర్చుకోవాలి. మృత్యువు ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు. మేమింకా చిన్నవారము, వయసులో ఉన్నాం కదా, ఇంకా చాలా కాలం బతికుంటాము అనుకోకండి. మృత్యువు ఎప్పుడైనా రావచ్చు. అందువలన ప్రతిరోజు పడుకునే ముందు మీ అంతకు మీరే ప్రశ్నించుకోండి, నేనిప్పుడే శరీరాన్ని వదిలేందుకు రెడీగా ఉన్నానా? ఒకవేళ ఈరోజే శివబాబా నుంచి పిలుపు వస్తే నేను సిద్ధంగా ఉన్నానా అని. కరాచీ నుండే నేను యజ్ఞంలో రేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ రూపంలో సేవ చేసేదానిని. ఇంకొక సోదరి డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్గా ఉండేవారు. ఆమె వెళ్ళిపోయినప్పుడు మా అమ్మ నాతో, కుంజ్, ఇప్పుడు నీవు ఇన్ఛార్జ్గా ఉండి డిపార్ట్మెంట్ను సంభాళించు అని అన్నారు. అప్పుడు నేను, లేదు మమ్మ, నేను హెడ్గా ఉండను అని అన్నాను. మొదట స్టోరుగా నిండుగా ఉండేది, కానీ ఇప్పుడు పేదరికపు పార్టు వచ్చింది. నేనెవరికైనా ఏదైనా లేదు ఇవ్వను అంటే వారు నన్నేమంటారు? ఎవరైనా పెద్ద అక్కయ్యను హెడ్గా చెయ్యండి, నేను ఆమె అసిస్టెంట్గా ఉండి పని అంతా చేస్తాను. అప్పుడు మా అమ్మ నన్ను బాబా వద్దకు తీసుకువెళ్ళి బాబాతో, బాబా, ఈ కుంజు రేషన్ డిపార్ట్మెంట్కు హెడ్గా ఉండనని అంటోంది అని చెప్పారు. అప్పుడు బాబా చిరునవ్వుతో, ఆమె చెప్పేది కరెక్టే, స్టోరు శివబాబాది, కుంజు దానికి ఇన్ఛార్జి, ఎలా అవుతారు? ఈమె సరిగ్గా చెప్తుంది. శివబాబా స్టోరుకు హెడ్ నేను కదా,
కుంజు నాకు అసిస్టెంట్గా ఉండి సేవ చేస్తుంది. ఈ విధంగా మా అమ్మ యుక్తితో ప్రతి ఒక్కరికి బాధ్యతనిచ్చి లేక ఇప్పించి ముందుకు నడిపించేవారు. బాబా సేవ చేసేందుకు నన్ను బయటకు పంపాలనుకున్నప్పుడు బాబాను విడిచి వెళ్లేందుకు నాకు ఇష్టం ఉండేది కాదు. బాబా నన్ను సర్వీసుకు వెళ్ళమన్నప్పుడు కూడా నేను మిమ్మల్ని వదిలి వెళ్ళను అని అనేదాన్ని. ఒకసారి బాబా మురళి వినిపించేటప్పుడు సభలో చూడండి, ఈ కుంజుకు నేను సమర్థురాలునని అనుకుంటున్నాను, కానీ అసర్థవంతురాలు అని నాకు అర్థమైంది. రూపాయికి సమానమని అనుకున్నాను, కానీ పైసా కూడా సమానం కాదు అని అన్నారు. బాబా అలా అన్న తర్వాత కూడా, బాబా నేను మీ నుండి దూరంగా వెళ్ళను. ఒకరోజు బ్రిడ్జ్ కోర్ట్లో మా అమ్మ నన్ను ఊయల్లో కూర్చోబెట్టి, కుంజు బాబా నీ ద్వారా ఏమి కోరుతున్నారు అని అడిగింది. అప్పుడు నేను అన్నాను, మమ్మ బాబా గారు నన్ను సేవకు వెళ్ళమంటున్నారు. బాబాను వదిలి దూరంగా వెళ్లే శక్తి నాకు లేదు. మురళి సమ్ముఖంలో వినకుండా కాగితంపై చదవాలా? ఇది నా వల్ల అయ్యే పని కాదు. నేను అక్కడికి వెళ్ళి ఏడుస్తూ కూర్చుంటాను. నేను అచ్చట ఏడుస్తూ ఉంటే ఏం సేవ చేస్తాను? అప్పుడు మా అమ్మ అన్నారు, చూడు బచ్చి, బాబా నీతో సేవ చేయించాలి అనుకుంటే వారే తప్పకుండా నీకు ఆ శక్తినిస్తారు. భయపడకు, బాబాకు సరే అని చెప్పు, ఏ విఘ్నమూ రాదు, అన్నీ సర్దుకుంటాయి. ఈ విధంగా అర్థం చేయించి నాలో శక్తిని ఉత్సాహాన్ని నింపి బాబా వద్దకు తీసుకువెళ్ళి బాబాతో కుంజు సేవకు వెళ్లేందుకు ఎక్కడికైనా రెడీగా ఉంది అని చెప్పారు. కానీ నేనేమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను. అప్పుడు బాబా, ఆ మాట కుంజు చెప్పడం లేదే, ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది అని అన్నారు. అప్పుడు నేను మెల్లగా, బాబా నేను సేవకు వెళ్లేందుకు రెడీగా ఉన్నానని చెప్పాను. మా అమ్మ ఒక తల్లి వలె నాలో ధైర్యం, ఉత్సాహము, ఉల్లాసము నింపి బాబా వద్దకు తీసుకుని వెళ్లారు. సేవలో ముందుకు వెళ్లేందుకు మంచి అవకాశము కలిగించారు. ఈ విధంగా మా అమ్మ అన్ని విధాలైన శిక్షణలు ఇచ్చేవారు. దాది ప్రకాష్మణి గారు, నేను పాట్నాలో ఉండేవాళ్లము. అక్కడ ఒక ప్రత్యేకమైన స్వభావము గల సోదరుడు ఉండేవాడు. మీరు సేవ చేసేందుకు అచ్చటకు వెళ్ళకండి, ఇచ్చటకు వెళ్ళకండి అని జబర్దస్తుగా అనేవాడు. మా అమ్మ వస్తే అతని విషయం అంతా చెప్పాలని అనుకున్నాము. మా అమ్మ వస్తూనే మేము మా అమ్మతో, మేము మీతో మాట్లాడేటప్పుడు ఆ సోదరుణ్ణి పిలవకండి అని చెప్పాము. మా అమ్మ అనేవారు, నేనిప్పుడు అతని అతిథిని, నేను అలా అతనికి ఎలాగ శిక్షణ ఇవ్వగలను? మీరే తెలివిగా వారిగా అవ్వండి. ఇలా చెప్పి చెప్పి చిన్నవారిని కూడా పెద్దవారిగా చేసేసేవారు. రకరకాల వ్యక్తులను కూడా ఎలా నిభాయించాలనే యుక్తులు కూడా మా అమ్మ మాకు నేర్పించేవారు. ఎటువంటి వారినైనా ఎలా వంచాలి అనేది మా అమ్మకు గల గొప్ప విశేషత. పాట్నాలో సరస్వతీ పూజ జరిగినప్పుడు ఆ సోదరుడే మా అమ్మను నగలు మొదలైన వాటితో బాగా అలంకరించి 56 రకాల భోగ్ని సమర్పించాడు. బాబా చెప్పిన ప్రతి మాటపై మా అమ్మకు ఎంతో నిశ్చయం ఉండేది. బాబా వినిపించిన మాటలను యజ్ఞవత్సలు ఎవరైనా విమర్శిస్తే వినగలిగేవారు కాదు. బాబా మహావాక్యాలపై అనంతమైన విశ్వాసము, అనంతమైన ప్రేమ ఉండేది. ఒకసారి మా అమ్మతో నేను, మా అమ్మ ఈరోజు బాబా ఈ పాయింట్ని ఎలా తిరగేశారో చూడండి. ఇంతకుముందు నేను ఒక జ్యోతిర్లింగము అని చెప్పేవారు, ఇప్పుడు నేను జ్యోతిర్బిందువు అని అంటున్నారు, ఇదేంటి అని అన్నాను. మా అమ్మ వెంటనే ఆవేశంగా, బాబా జ్యోతిర్లింగమని కానీ జ్యోతిర్బిందువు అని కానీ చెప్పినప్పుడు ఫలానా సైజులో ఉంటానని నీకేమన్నా కొలతలు చెప్పారా? బాబా ఈ పాయింట్ని తిరగేసి చెప్పారనే మాట మా అమ్మ వినలేకపోయారు. అప్పుడు నీవు చిన్నపిల్లగా ఉండేదానివి, బిందువంటే ఏంటో నీకు అర్థమయ్యేది కాదు. కొంతైనా అర్థం కావాలని బాబా తన రూపం జ్యోతిర్లింగమని లేక జ్యోతి స్వరూపమని తెలిపేవారు. ఈ రోజు బాబా నీకు తన మూల స్వరూపము జ్యోతిర్బిందువని తెలిపారు. బాబా అసలు స్వరూపము జ్యోతిర్బిందువు, వారు సర్వగుణాలలో సింధువు, సాగరము. ఇది కరాచీలో జరిగిన విషయం. నేను, దాదా విశ్వకిషోర్, దాదా విశ్వరతన్ మొదలైన వారు కలిసి చిత్రాలను తయారు చేసేవారము. రోజుకు ఎక్కువలో ఎక్కువ 2-4 చిత్రాలు మాత్రమే తయారయ్యేవి. ఒకరోజు బాబా మా అమ్మతో, మమ్మ రాజకుమారి ఎలిజబెత్ జన్మదినం వస్తోంది. ఆ రోజు వారి కుటుంబంలో ఉన్న 108 మందికి ఈ చిత్రాలు వెళ్ళాలి, వీలవుతుందా అని అన్నారు. వెంటనే మా అమ్మ సరే బాబా అన్నారు. మా వద్దకు మా అమ్మ వచ్చి, చూడండి నేను బాబాతో సరే అన్నాను, 15 రోజుల్లో 108 చిత్రాలు తయారు చెయ్యాలి అన్నారు. అప్పుడు నేను, మా అమ్మ రోజంతా ఎంతో కష్టపడితే 2-3 చిత్రాలు అవుతున్నాయి, 15 రోజులలో 108 చిత్రాలు ఎలా తయారవుతాయి మీరే చెప్పండి అని అన్నాను. అప్పుడు మా అమ్మ అన్నారు, మనకి చెప్తుంది ఎవరు? బాబా పైన ఉన్న చంద్రుణ్ణి కిందకు తెచ్చి ఇక్కడ తగిలించండి అని అన్నా
చంద్రుణ్ణి దింపి ఇక్కడ తగిలించాలి. బాబా నోటి నుండి వాక్యం వచ్చింది అంటే ఎలా అవ్వకుండా ఉంటుంది? మమ్మ శక్తి రూపాన్ని ధరించి తీవ్రంగా సంపూర్ణ విశ్వాసంతో మాట్లాడేవారు. ఆ పని నిజంగానే 2 రోజుల ముందే ముగిసేది. మమ్మాలో ఇంత గొప్ప శక్తి, దృఢ విశ్వాసము ఉండేది. మమ్మ గుణాలు మరియు శక్తుల భండారము. వాటిని వర్ణించడం ఎవరికీ సాధ్యం కాదు. మమ్మది మొదటి నుండి అవ్యక్త రూపము, ఫరిస్తా రూపంగా ఉండేది. మా పురుషార్థము ప్లాన్ ప్రకారం నడిచేది. కానీ మమ్మ పురుషార్థం న్యాచురల్గా, సహజంగా నిత్యం జరుగుతూ ఉండేది. అందుకే ఆమె సంపూర్ణంగా, సులభంగా అయ్యారు. మమ్మ అవ్యక్తమైన తర్వాత వారి పూజ అనగా జగదంబ దుర్గాదేవిల పూజ ఎక్కువైందని నా అనుభవం. అవ్యక్త రూపంలో మమ్మ దుర్గా పాత్రను పోషిస్తున్నారు. అందుకే దుర్గాదేవిని పూజించడం, అర్చనలు చేయడం చాలా ఎక్కువగా జరుగుతుంది. కలకత్తాలో అయితే దుర్గాదేవిని పూజించే విధానం చూడదగినది. మమ్మ సాకారంలో ఉన్నప్పుడు జ్ఞానేశ్వరిగా తయారై జ్ఞాన గంగను ప్రవహింపజేశారు. అవ్యక్తమైన తర్వాత దుర్గ పాత్రను పూర్తిగా చేసి భక్తులకు గుణాలు మరియు శక్తుల వరదానం ఇస్తూ ఉన్నారని నాకు అనిపిస్తుంది. మమ్మనెంత మహిమ చేసినా తక్కువే అవుతుంది. శివబాబా జ్ఞాన భండారమునిచ్చి మనల్ని జ్ఞానంతో సంపన్నంగా చేశారు. కానీ మా అమ్మ అయితే ఆచరణలో జీవించే పద్ధతిలోనూ నియమాలను నేర్పించి మమ్ములను మహోన్నతులుగా చేశారు. మా అమ్మ గుణదాయినిగా, శక్తిగా, మమతామూర్తిగా ఉండేవారు. నా జీవితాన్ని తయారు చేశారు, అలంకరించారు. అంతేకాక యోగ్యముగా కూడా చేశారు. సో కుంజుదాది గారు ఇలాగ ఎన్నో రహస్యభరితమైనటువంటి విషయాలతో కూడిన అనుభవాన్ని మన ముందు ఉంచారు. ఓం శాంతి.